ప్రొడక్ట్ రిలేటెడ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాంట్లో నేము, ప్రైజు, స్పెసిఫికేషన్స్ అని ఇంకొక ప్రాపర్టీ, దాంట్లో ఇంకొక ఆబ్జెక్ట్‌ని తీసుకున్నాను. పీ1 అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఆ పీ1 అనే ఆబ్జెక్ట్‌ని థ్రెడ్ ఆపరేటర్ సింటాక్స్‌ని యూజ్ చేసి ఇలా ఒక కొత్త ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి దాన్ని పీ2కి అసైన్ చేస్తున్నాను. పీ1 యొక్క ప్రైజు అండ్ పీ1 యొక్క స్పెసిఫికేషన్స్‌లో కలరు వైటు మారుస్తున్నాను. ఇప్పుడు మనకి పీ1ని, పీ2ని ప్రింట్ చేస్తే పీ1లో ప్రైజ్ అనేది 20,000 ఉంది. ఇక్కడ మార్చింది పీ1 యొక్క ప్రైజు 20,000. కాబట్టి పీ1దే మారింది. పీ1 యొక్క స్పెసిఫికేషన్స్ యొక్క కలర్ వైట్ మార్చాము. మనకి పీ1 లోను వైట్ వచ్చేసింది. పీ2 లోను వైట్ వచ్చేసింది. ఒక ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ లోకి డైరెక్ట్ గా ఇలా కాపీ చేసేస్తే దాని మీనింగ్ ఏంటంటే పీ1 అనేది ఏ ఆబ్జెక్ట్ అయితే పాయింట్ అవుట్ చేస్తుందో పీ2 కూడా అదే ఆబ్జెక్ట్ ని పాయింట్ అవుట్ చేస్తున్నట్టు. కానీ మనకు అలా కాకుండా పీ1 పీ2 రెండు డిఫరెంట్ లొకేషన్స్ ని పాయింట్ అవుట్ చేయాలి అని అనుకుంటే జనరల్ గా మనము ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ నొటేషన్ ని యూజ్ చేస్తాము ఇలాగా. కానీ మనము ఈ స్ప్రెడ్ ఆపరేటర్ నొటేషన్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ టాప్ లెవెల్ ప్రాపర్టీస్ మాత్రమే సెపరేట్‌గా ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్‌కి, ఈ ఆబ్జెక్ట్‌కి. కానీ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెస్టెడ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక ప్రాపర్టీ వాల్యూ మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ అయితే అది ఇక్కడ నెస్టెడ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇలా నెస్టెడ్ ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్ రెండిటికి మళ్ళీ సేమ్ గానే ఉంటాయి. కాబట్టి నేను నెస్టెడ్ ఆబ్జెక్ట్‌లోని స్పెసిఫికేషన్స్‌లో కలర్ పీ1 యూజ్ చేసి చేంజ్ చేసినా మనకి పీ1 కలరు, పీ2 కలరు 2 వైట్ కింద చేంజ్ అయిపోయినాయి. కానీ ప్రైస్ మాత్రం పీ1 మాత్రమే చేంజ్ అయింది. ప్రైస్ అనేది ఏంటి? టాప్ లెవెల్ ప్రాపర్టీ. కాబట్టి టాప్ లెవెల్ ప్రాపర్టీస్ రెండిటికి సెపరేట్ అయిపోయినాయి స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా. కానీ నెస్టెడ్ లెవెల్స్ కూడా మనకి సెపరేట్‌గా అయిపోవాలి అని అనుకుంటే మనము డిఫరెంట్ వేస్ యూజ్ చేయొచ్చు. జేసన్ డాట్ స్ట్రింగిఫై యూజ్ చేయొచ్చు. లేకపోతే స్ట్రక్చర్డ్ క్లోన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇవ్వచ్చు. స్ట్రక్చర్డ్ క్లోన్ ఆఫ్ ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి పీ1, పీ2 కంప్లీట్‌గా ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నా అవన్నీ సెపరేట్ అయిపోతాయి. మన పీ1 అనే ఆబ్జెక్ట్‌లో ప్రైస్ మార్చాము అండ్ స్పెసిఫికేషన్స్‌లో కలర్ మార్చాము. ఆ చేంజ్ అనేది ఓన్లీ పీ1కే వచ్చింది. పీ2 యొక్క ప్రైస్ అనేది దాన్ని క్లోన్ చేసుకునేటప్పుడు ఏదైతే వాల్యూ ఉందో ఒరిజినల్ వాల్యూ అది అలానే ఉంది. కలర్ కూడా అది అలానే ఉంది. సో, మనము డీప్ కాపీ చేసుకోవాలి అనంటే స్ట్రక్చర్డ్ క్లోన్‌ని యూజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది వే అనమాట ఇది.